మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం గ్రహణం ముందు రోజు కనుక మందార ఆకుతో ఇలా చేయండి. మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉన్న సమస్యలు బాధలు అన్నీ పోతాయి. ధన సమస్యలు పోయి మీరు వద్దన్న ధనం దూసుకు వస్తుంది. మన జీవితంలో కొన్ని సమయాలు అత్యంత కీలకమైనవి. ఆ సమయాల్లో మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు మన భవిష్యత్తు గమనాన్నే మార్చేస్తాయి. అలాంటి ఒక అరుదైన అత్యంత శక్తివంతమైన సమయమే రేపు అనగా గ్రహణానికి ముందు రాబోయే శనివారం. శనివారం అంటేనే కర్మ ఫలదాత అయిన శనీశ్వరుడికి మరియు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడిన రోజు. దానికి తోడు ఈ శనివారం మరుసటి రోజే ఒక శక్తివంతమైన గ్రహణం ఏర్పడుతుంది. ఈ రెండు ఖగోళ శక్తుల సంధికాలమైన రేపటి రోజున మనం ఒక సామాన్యంగా కనిపించే మందార ఆకుతో ఒక అద్భుతమైన రహస్యమైన పరిహారాన్ని ఆచరిస్తే మన జీవితంలో పేరుకుపోయిన దరిద్రము, కష్టాలు, కర్మ, దోషాలు పటాపంచలై మన దశ ఎలా తిరుగుతుందో, అదృష్టం మనల్ని ఎలా వరిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. రేపు రాబోయేది కేవలం ఒక మామూలు శనివారం కాదు. ఇది గ్రహణానికి ముందు రోజు వచ్చే శనివారం. గ్రహణ కాలాన్ని మన పూర్వీకులు ఒక వాతావరణంలో ప్రతికూల శక్తులు ప్రబలంగా ఉండే కాలంగా వర్ణించారు. గ్రహణ సమయంలో విశ్వం నుంచి వెలువడే ప్రతికూల కిరణాలు భూమిపై ఉన్న జీవరాశులపై, ముఖ్యంగా మనుషుల మనస్సుపై, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. గ్రహణ రోజున ఎలాంటి శుభకార్యాలు చేయరు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోరు. అయితే అలాంటి ఒక పెద్ద ప్రతికూల సంఘటనకు ముందు రోజు అత్యంత కీలకమైనది. ఒక పెద్ద తుఫాను రాబోతోందని తెలిసినప్పుడు మన ఇంటిని, మనల్ని మనం ఎలా కాపాడుకోవడానికి సిద్ధమవుతామో, అలాగే ఈ గ్రహణం అనే తుఫానుకు ముందు వచ్చే ఈ శనివారం నాడు మనల్ని, మన కుటుంబాన్ని, మన అదృష్టాన్ని కాపాడుకోవడానికి ఒక ఆధ్యాత్మిక కవచాన్ని, రక్షణను నిర్మించుకోవాలి. ఈరోజు చేసే పరిహారాలు, పూజలు ఆ గ్రహణం వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి మనకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇక శనివారం విషయానికి వస్తే ఇది కలియుగ దైవం, ఆపదముక్కుల వాడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న అంతులేని కష్టాలు, తీరని అప్పుల బాధలు, దారిద్ర్యం వంటి సమస్యలన్నిటినీ తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవదేవుడు ఆయనే. ఆయన కరుణా కటాక్ష వీక్షణం మనపై ప్రసరిస్తే చాలు, ఎంతటి దరిద్రుడైనా సరే కుబేరుడిగా మారతాడు. ఆయన అనుగ్రహం లభిస్తే అసాధ్యాలనుకున్న పనులు కూడా సుసాధ్యమవుతాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు, జీవితంలో అడుగు ముందుకు వేయలేకపోతున్నామని బాధపడేవారు శనివారం నాడు చేసే పూజలకు, పరిహారాలకు స్వామి వెంటనే స్పందించి శీఘ్ర ఫలితాలను ఇస్తారు. అంతేకాదు, శనివారం కేవలం శ్రీనివాసుడికే కాకుండా ఆ భయాలను పోగొట్టి అండగా నిలిచే ఆంజనేయ స్వామికి, సకల దుష్టశక్తులను హరించే మహాకాళి అమ్మవారికి కూడా అత్యంత ఇష్టమైన రోజు. అంటే ఈ ఒక్క రోజు చేసే పరిహారం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సిరి సంపదలను అందించడమే కాకుండా హనుమంతుని రక్షణా కవచాన్ని అందించి కాళికాదేవి యొక్క అపారమైన శక్తిని కూడా ప్రసాదిస్తుంది. ఇంతటి త్రిశక్తి సమ్మేళనమైన ఈ అద్భుతమైన రోజును మనం తప్పక సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మందార ఆకుతో మన దశ ఎలా తిరుగుతుంది? అందులో ఉన్న రహస్యం ఏమిటి? మందారం అంటే మనకు గుర్తొచ్చేది ఆ అందమైన పువ్వు. కానీ ఆ పువ్వు కన్నా దాని ఆకుకు అద్భుతమైన తాంత్రిక శక్తులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. మందార పువ్వును, ఆకును ముఖ్యంగా 3 దేవతలకు సమర్పిస్తారు. మొదటిది విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు. ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా సాగాలంటే గణపతి అనుగ్రహం కావాలి. మన దశ తిరగాలంటే ముందు మన దారిలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి. ఆ అడ్డంకులను తొలగించే శక్తి మందార ఆకులో ఉంది. రెండవది ఆ మహాకాళి దుష్టశక్తి సంహారిణి, శత్రునాశిని అయిన కాళికాదేవికి రక్త మందారం అనగా ఎర్ర మందారం అత్యంత ప్రీతికరం. మందార ఆకును ఆమెకు సమర్పించడం ద్వారా మనపై ఉన్న నరదృష్టి, నరఘోష, శత్రువుల కుట్రలు, క్షుద్ర ప్రయోగాలు వంటివి నాశనమవుతాయి. మూడవది ఆ భక్త భయప్రదాత ఆంజనేయ స్వామి, హనుమంతుడు మనకు ధైర్యాన్ని, బలాన్ని, రక్షణను ఇస్తాడు. ఆయనకు మందారాన్ని సమర్పించడం ద్వారా శనిగ్రహ పీడల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంటే ఈ ఒక్క మందార ఆకు విఘ్నాలను తొలగించి దుష్ట శక్తులను నాశనం చేసి మనకు రక్షణను ఇచ్చి మన దశను తిప్పడానికి ఒక దివ్యమైన సాధనంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ శక్తివంతమైన పరిహారాన్ని ఎలా చేయాలో దశల వారీగా జాగ్రత్తగా తెలుసుకుందాము. రేపు శనివారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత
ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. పగటిపూట కాదు, రాత్రి సమయాలలోనే దీనికి ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. ముందుగా తలస్నానం చేసి వీలైతే నల్లని లేదా ముదురు నీలం రంగు వస్త్రాలను ధరించండి. ఈ రంగులు శనీశ్వరుడికి ప్రీతిపాత్రమైనవి. తర్వాత మీ పూజా మందిరంలో లేదా ఏదైనా ఒక ప్రశాంతమైన శుభ్రమైన ప్రదేశంలో తూర్పు ముఖంగా ఒక పీటను వేసి దానిపై ఒక నల్లని వస్త్రాన్ని పరవండి. ఇప్పుడు మీరు 5 మందార ఆకులను సేకరించాలి. ఆకులు తాజాగా, చిగురులు లేకుండా, పురుగులు తినకుండా ఆరోగ్యంగా ఉండాలి. ఎర్ర మందార చెట్టు ఆకులు అయితే మరీ శ్రేష్టం. ఈ 5 ఆకులను శుభ్రమైన నీటితో కడిగి ఒక పళ్ళెంలో ఉంచుకోండి. ఆ 5 ఆకులతో పాటు మీకు కావలసినవి కొద్దిగా నల్ల నువ్వులు, 1 నిమ్మకాయ, 5 లవంగాలు మరియు కొద్దిగా కర్పూరం. పీటపై పరిచిన నల్లని వస్త్రం మధ్యలో ఆ 5 మందార ఆకులను ఒక పువ్వు ఆకారంలో ఒకదానికొకటి తగిలేలాగా అమర్చండి. ఇప్పుడు ప్రతి ఆకు మీద కొద్ది కొద్దిగా నల్ల నువ్వులను చల్లండి. నల్ల నువ్వులు శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి. ఇవి మన కర్మ దోషాలను, పాపాలను హరిస్తాయి. ఆ తర్వాత మధ్యలో 5 ఆకులు కలిసే చోట నిమ్మకాయను ఉంచండి. నిమ్మకాయకు ప్రతికూల శక్తులను తనలోనికి పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంది. ఆ తరువాత ప్రతి ఆకు మీద ఒక్కో లవంగాన్ని ఉంచండి. లవంగం శక్తికి, పాజిటివ్ ఎనర్జీకి ప్రతీక. ఇలా అన్నీ అమర్చిన తర్వాత పీట ముందు మీరు కూర్చొని 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీ మనసును పూర్తిగా కేంద్రీకరించండి. ఇప్పుడు మీ ఇష్ట దైవాన్ని, కులదైవాన్ని ప్రార్థించి ఆ తర్వాత శనీశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి, కాళికాదేవిని మనసారా వేడుకోండి. కష్టాలన్నిటినీ వారికి చెప్పుకోండి. ఓ శనీశ్వర, కర్మ ఫలప్రదాత, నా దశ బాగోలేదు. నేను ఏ పని చేసినా కలిసి రావటం లేదు. అప్పుల బాధ, అనారోగ్యాలు, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నాను. రేపు గ్రహణం రాబోతుంది. దాని దుష్ప్రభావాల నుంచి నన్ను, నా కుటుంబాన్ని కాపాడు తండ్రి. నేను తెలిసి తెలియక చేసిన పాపాలను, కర్మ దోషాలను క్షమించు. ఓ ఆంజనేయ స్వామి, నాకు ధైర్యాన్ని, రక్షణను ప్రసాదించు. ఓ మహాకాళి, నాపై ఉన్న నరు దృష్టిని, శత్రుపీడను, దుష్ట శక్తులను నాశనం చేయి తల్లి. ఈ పరిహారం ద్వారా నా దశ తిరగాలి, నా కష్టాలు గట్టెక్కాలి, నా జీవితంలో ఒక కొత్త వెలుగు రావాలి అని ఆర్తితో, కన్నీళ్లతో ప్రార్థించండి. మీ ప్రార్థనలో ఎంత ఆర్తి ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. ఇలా ప్రార్థన పూర్తయ్యాక ప్రతి ఆకు మీద పెట్టిన లవంగం పక్కన చిన్న కర్పూరం బిళ్ళను ఉంచి దానిని వెలిగించండి. 5 ఆకుల మీద కర్పూరం వెలుగుతూ ఉండగా ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ కర్పూరపు అగ్నిలో మీ కష్టాలు, మీ దరిద్రం, మీ కర్మదోషాలు అన్నీ కాలి బూడిదైపోతున్నట్లుగా బలంగా సంకల్పించుకోండి. ఆ అగ్ని మీ జీవితంలో పేరుకుపోయిన చీకటిని తొలగించి కొత్త వెలుగులను నింపుతుందని భావించండి. కర్పూరం పూర్తిగా కాలిపోయిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని దానిని 2 ముక్కలుగా కొయ్యండి. ఒక ముక్కకు పసుపు, మరొక ముక్కకు కుంకుమను బాగా రాయండి. ఆ 2 నిమ్మకాయ ముక్కలను తీసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం బయట గుమ్మానికి 2 వైపులా కింది భాగంలో ఉంచండి. ఇది మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తి ప్రవేశించకుండా ఒక దిగ్బంధనంలా పనిచేస్తుంది. ఇక పీట మీద మిగిలిన మందార ఆకులు, బూడిద, నల్ల నువ్వులు అన్నిటినీ ఆ నల్లని వస్త్రంతో సహా జాగ్రత్తగా ఒక మూటలాగా కట్టండి. ఆ మూటను ఆ రాత్రికి దేవుడి దగ్గరే ఉంచండి. మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం గ్రహణం ప్రారంభం అవ్వడానికి ముందే మీరు స్నానం చేసి ఆ మూటను తీసుకొని ఎవరికీ కనిపించకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా బయటకు వెళ్ళాలి. జన సంచారం లేని ప్రదేశానికి, ముఖ్యంగా 3 రోడ్లు కలిసే కూడలికి లేదా ఏదైనా ముళ్ళ పొద దగ్గరకు వెళ్ళి మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని నా కష్టాలు, నా దరిద్రము, నా గ్రహదోషాలు అన్నీ ఈ మూటతో శాశ్వతంగా నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అని గట్టిగా అనుకుంటూ మీ వెనుకకు విసిరి పడేయాలి. విసిరిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆగకుండా, వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఇంటి బయట కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు లోపలికి రావాలి. అంతే, మీ జీవిత గమనాన్ని మార్చే శక్తివంతమైన పరిహారం పూర్తయినట్లే. మీరు కేవలం ఒక ఆకును పారేయలేదు. మీ దౌర్భాగ్యాన్ని, మీ కర్మదోషాలను, మీ జీవితంలోని అడ్డంకులను ఆ శనీశ్వరుడి సాక్షిగా అగ్నిలో కాల్చి దూరంగా విసిరేశారు. ఆ క్షణం నుంచి మీ దశ తిరగటం ప్రారంభమవుతుంది. గ్రహణం వల్ల మీకు కలగబోయే నష్టాల నుంచి మీరు రక్షించబడతారు. ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం, ధైర్యము వస్తాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు విజయాన్ని అందిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది.
నమ్మకమే ఈ పరిహారానికి మూలం. పూర్తి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఈ ప్రక్రియను ఆచరించండి. రాబోయే ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ దశను తిప్పుకొని ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. ఆ శనీశ్వరుడు, హనుమంతుడు, కాళికాదేవిల సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. మీరు కోరుకున్నంత ధనం ఖచ్చితంగా వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. శనివారం ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చెయ్యరు కదా. మనకు ఉన్న 7 వారాలలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో శనివారం కూడా ఒకటి. శనివారం నాడు ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజు. న్యాయదేవుడైన శనివారానికి అధిపతి కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అంతేకాదు శనివారం రోజు ఉత్తర, తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు. శనివారం రోజు పేదలు, పారిశుద్ధ్య కార్మికులను కూడా అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనిదేవునికి మాతృభక్తి ఎక్కువ కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజనే కాదు, ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శని అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు. శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలెయ్యకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం. శనివారం రోజు కాకిని కొట్టినా, ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనికి కోపం వస్తుంది కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు. ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాలు, నూనె, ఇనుము, నువ్వులు, వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.